క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు మన 40 రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్ర నుండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో గమనించగలం. దేవుడు మనలను ఈ లోకంలో పుట్టించటం గల కారణం ఈ లోక సంబంధమైన శ్రమలను జయించి ఆత్మ సంబంధమైన శ్రమలపై విజయం పొంది పరిశుద్ధులముగా నీతివంతులముగా ఈ లోకములో తీర్చబడి మహిమలో ఆయన్ను ఎదుర్కోవాలనేదే తండ్రి ఉద్దేశం. క్రీస్తు శిలువకు అప్పగింపక మునుపు శిలువలో ఆయన పొందబోతున్న శ్రమలను గూర్చి వివరిస్తూ శిలువలో మన కొరకు అర్పించనున్న తన శరీరానికి రక్తానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసమును భుజించమని నేర్పించాడు. రక్షణ పొంది ప్రభు బల్లలో పాలుపంపులు కలిగి ఉన్న మనం క్రీస్తు శిలువ మరణమును జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము అని యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో రాయబడింది. ఆయన యందు మన యందు ఆయన నిలిచి ఉన్నప్పుడే, అనగా ప్రభు బల్లలో పాలు పొందిన అనుభవమే పరిశుద్ధులముగా నీతివంతులుగా చేయబడి పరలోకాన్ని చేరుకోగలుగుతాము. ప్రభు బల్లలో పాలు పొందడం శిలువ మరణానుభవం. ఈ అనుభవం అపోస్తలుడైన పౌలు వివరిస్తూ నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము అని వివరించారు. లోకమును జయించినప్పుడే ఇటు శిలువ మరణానుభవమును పొందగలం. లోక మాలిన్యము అంటకుండా జీవించి, అనగా ఇహలోక జీవితం మరణించి పరలోక జీవితాన్ని అనుభవించే వారముగా రూపాంతరం చెందాలి. అంతేకాదు, క్రీస్తు శరీరానికి సాదృశ్యం సంఘం. ఆత్మీయ పాఠశాల అయినటువంటి ఆ సంఘంలో చేర్చబడి ఎవరైతే పరిశుద్ధమైన బల్లను పరిశుద్ధముగా భుజిస్తారో వారు క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మరణమును ప్రచురించేవారవుతారు. ఇటు అనుభవం శిలువలో క్రీస్తు మరణంపై విజయం పొందిన రీతిగా శారీరకంగా ఈ లోకంలో మరణించిన ఆత్మీయ సంఘముగా ఎత్తబడి క్రీస్తులో లేపబడిన వారమై మరణంపై విజయం పొందగలము. నేనంటాను, క్రైస్తవుని త్యాగపూరితమైనటువంటి జీవితం క్రీస్తుతో శ్రమానుభవం. లోకమును జయిస్తూ జీవించడం శిలువ మరణానుభవం. ప్రభు బల్లలో చేయి వేసి క్రీస్తు మరణమును జ్ఞాపకము చేసుకొని ఆయన మరణాన్ని ప్రచురించే జీవితమే క్రీస్తుతో సమానానుభవం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.